వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోంగూర మటన్ తయారు చేసే విధానం చూపిస్తున్నాను. గోంగూర మటన్కి కావలసిన పదార్థాలు: కిలో మటన్, కారము తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, పసుపు పావు చెంచా, పచ్చిమిరపకాయలు ఒక 5-6, కట్ చేసి పెట్టుకున్న గోంగూర, లేత గోంగూర, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, ఆయిల్ తాలింపుకి సరిపడా. ముందుగా మటన్ ముక్కలను బౌల్లోకి తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, పసుపు అన్నీ తగినంత వేసుకుని ముక్కలకి బాగా పట్టించి, చేత్తోటి కలిపితే బాగా పడుతుంది, కలిపి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచి తర్వాత మళ్ళీ ఒకసారి పొయ్యి మీద వేసే ముందు కూర మళ్ళీ బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ముందుగా ఆయిల్ 2 గరిటెలు, ఆయిల్ వేడయ్యాక కొంచెం పసుపు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారము అన్నీ కలిపి గంట సేపు నానబెట్టిన మటన్ మసాలా, కొంతసేపు నూనెలో వేగనిచ్చాక కొంచెం నీళ్ళు వేసి లేతగా ఉంది, అందుకని ఉడకబెట్టుకోకుండానే డైరెక్ట్ వేసేస్తున్నాను. లేత గోంగూర సరిపడా. ఈ లేత గోంగూర కాబట్టి ఉడకబెట్టకుండానే డైరెక్ట్ వేసేస్తున్నాను. మామూలుగా అయితే కొంచెం ముదిరాకైతే కొంచెం ఉడకబెట్టి పప్పు గుత్తితో రుద్ది మటన్ ఉడికినాక తర్వాత కలుపుతాను మాంసం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చాయి. మూత తీస్తున్నాను చూడండి. ఇదండి గోంగూర మెత్తగా ఉడికిపోయింది. ఇదండి కలుపుతున్నాం చూడండి, మెత్తగా ఉడికిపోయింది. లేత గోంగూర కదండి, అందుకని మెత్తగా ఉడికిపోయింది చక్కగాను. దీంట్లో ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసి, ఇంకా సరిపోకపోతే ఇంకొంచెం తగినంత వేసుకుని, మీకు ఎంత కావాలో అంత వేసుకుని గరం మసాలా వేస్తున్నాము. దాని తర్వాత
మా వాళ్ళకి కొంచెం కారం తక్కువైందండి, కొంచెం కారం వేస్తాను. ఇది నేను కారం తక్కువైంది, కారం చెప్పేస్తాను. కొంచెం కొత్తిమీర వేసానండి, అయిపోయింది. మటన్ గోంగూర రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.